రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. తాడు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఏదైతే కాంగ్రెస్ అంతర్గత సమస్యలపై బీజేపీ విమర్శిస్తోందో, మీ పార్టీలో కూడా తెలంగాణ నాయకత్వం పైన అసంతృప్తి ఉంది, దానికి సంబంధించి విమర్శలు కూడా వచ్చాయి, మనం చూసాం. సో మీ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులకి మీరేం సమాధానం చెప్తారు? అండ్ మీ దగ్గర ఇలా ఇదే సమస్య పెట్టుకొని మీరు ఎదుటి వాళ్ళని ఎలా విమర్శిస్తారు? ఇప్పుడు చర్చ ప్రజా సంబంధమైనటువంటి విషయం. ప్రభుత్వం అనేది ప్రజల యొక్క సొత్తు. ప్రజలు ఓటేసి మాకు పరిపాలన ఈ రకంగా చెయ్యండి అని పంపించింది. పార్టీ విధానం, మాకు ప్రెసిడెంట్ లేరని ఎవరన్నారు? కిషన్ రెడ్డి గారు చక్కగా 8 మంది ఎంపీలను గెలిపించినారు, మొన్న ఎమ్మెల్సీలను గెలిపించినారు. పోటీ చేయలేని పరిస్థితులు ప్రతిపక్షాలకు, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కి ఇక్కడ ఎలక్షన్స్లలో పోటీ చేయనటువంటి పరిస్థితి. అది కూడా ఎక్కడ? మేధావుల దగ్గర, గ్రాడ్యుయేట్స్ దగ్గర, టీచర్స్ దగ్గర. వాళ్ళ దగ్గర పోటీ చేయని రాజకీయ పార్టీలు ఈ డెమోక్రసీలో ఇంకా ఎంత వీక్గా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. సో నేనేమంటున్నానంటే ప్రభుత్వం మీద మనం చర్చిస్తున్నాం. దానికి సమాధానం పార్టీ అధ్యక్షుల విషయంలో మా అమిత్ షా గారు చక్కగా మొన్న పార్లమెంట్లో వీరి నాయకుడు అడిగినారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీ పార్టీకి అధ్యక్షుని పెట్టట్లేదు అని. ఆల్రెడీ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఏమన్నాం, అమిత్ షా గారు ఏమన్నారు, మీ దాంట్లో అఖిలేష్ గారు అడిగినారు, సో ఇండియా కూటమి తరఫున మీ కుటుంబంలో 2-3 ఉంటారు, ఎవరో ఒకరు మీరు అనుకొని పెట్టేస్తారు. మా పార్టీ లక్షలాది కార్యకర్తలకు చెందినటువంటి పార్టీ, ఏ కార్యకర్త అయినా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, కాబట్టి మాది ఆ రకంగా మేము ఆలోచన చేస్తామని చెప్పినారు. దానికి సమాధానం అయిపోయింది. పార్టీ అనేది పార్టీ కార్యకర్తలకు, పార్టీకి సంబంధించి. ప్రజాప్రభుత్వంలో మినిస్ట్రీస్ లేకపోవడం అనేది ఇంకా సమర్థించుకుంటున్నారంటే ఏ రకంగా సమర్థించుకుంటారు? బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు 1 మ్యాన్ షో, మంత్రి మండలే లేదు. ఏమనంటే ఎన్టీ రామారావు గారు లాగా నేనేదో చారిస్మాటిక్ లీడర్గా గొప్పగా నేను ఒక్కనే పరిపాలించి ఇవన్నీ చేసిన చూడు అని చెప్పుకుందాం అనుకున్నారు. కానీ 6 నెలల్లో ప్రజా తిరుగుబాటు వచ్చేసరికి వాళ్ళు మినిస్టర్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఆ పెట్టినా డూడు బసవనాలు పెట్టినారు, గేట్లు వేసుకొని హోమ్ మినిస్టర్ని లోపల రాకపోయాడు. ఒక హోమ్ మినిస్టర్ వస్తుంటే డీజీపీ గారు లోపలికి పోయి హోమ్ మినిస్టర్ని తిరిగి పంపిస్తే ఎట్లా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇదేంది, ఓ 2-3 1 మ్యాన్ షో అక్కడ, ఇది 0 షో అనవచ్చు. ఆయన 1 మ్యాన్ షో, ఈయన 0 షో. సీఎం రేవంత్ గారు ఎక్కడ లేదు, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు సెక్రటరియట్కి పోయి ఆమె ఒక రకమైనటువంటి సమీక్షలు సెక్రటరియట్లో చేయొచ్చా? సెక్రటరియట్ అనేది ఏదైనా ఉండొచ్చండి. విజిటర్ టైంలో పోయిందా? ఐ కెన్ ఛాలెంజ్, నేను అడుగుతా ఉన్నాను. విజిటర్స్ కో టైం ఉంటుంది కదా, మీరు నేను పోవాలంటే మీడియాని బయట పెట్టి రోడ్ అవతల, మీడియాకు కూడా పోనీకి అవకాశం లేదు. మరి మాలాంటి వాళ్ళం పోనీకి లేదు, పబ్లిక్ టైంలో పోవాలి. మరి ఆమె పబ్లిక్ టైంలో పోయిందా? నేనేమంటున్నానంటే ఇక్కడ ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వడగండ్ల వాన, ఎంత చక్కటి ప్రశ్న వేసినారు మీరు. అనేక ప్రజా సమస్యలు ఎట్లా చర్చింపబడతాయి, రైతాంగం విలవిల అవుతుంది కదా, సమ్మరు ఎండ వేడిమికి తాగునీటి కటకటలు ఉన్నాయి కదా, మీరు అడిగిన ప్రశ్న అది. మరి దానికి సంబంధించిన మంత్రులు, శాఖలు లేకుంటే ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటారండి. ఒక పార్టీని నడిపించడం కానీ, రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోవడం కానీ, ఢిల్లీకి చక్కర్లు కొట్టడం కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలని లుకలుకలు కాకుండా ఇంటెలిజెన్స్ను పెట్టి ఎక్కడ ప్రభుత్వాన్ని కూలుస్తారో అనే టెన్షన్లో వారు ఉంటారు. మరి వారు ఉన్నప్పుడు మంత్రిమండలాన్ని ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఈరోజు ఎంత టెన్షన్ అండి. వారు అంటున్నారు, మేమేం అనట్లేదు, బీజేపీ పార్టీ వాళ్ళ నాయకులు తిరుగుతూ ఉన్నారు, మీరు మా మీదకి రుద్దుతా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు, మీ వివేక్ గారు, మీ ఆయన ఆదిలాబాద్ నాయకుడు, వీళ్ళందరూ మా నాయకులు కాదు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారికి సమాధానం చెప్పండి మీరు, మంత్రి పదవులు అనేది. సో నేనేమంటున్నా అంటే మంత్రి పదవుల కోసం కొట్లాడుతున్నారు. ఒక ఇల్లు కట్టి లైట్లు లేకపోతే ఎట్లుంటుంది? ఒక మంత్రిమండలి ఏర్పడినాక మంత్రులు లేకుండా ఉంటే అది భవనం. ప్రజాస్వామ్యంలో మంత్రిమండలి లేని ప్రభుత్వాలు మంచిదా ప్రజలకు? ఇది ఎట్లా ఉందంటే ఏదో బిర్యానీ హోటల్కి పోయి అరోమా మంచి వాసన వస్తుంటుంది, కానీ బిర్యానీ మాత్రం లేట్ వడ్డిస్తాం. అంటే మా మంత్రిమండలి మేము లేటు ఎప్పుడైనా పెడతాం. ఇది కాదు కదా, అంతే. సో నేనేమంటున్నా ఇక్కడ అనేకం, బాలరాజు గారు నవ్వడం కాదు, 10 ఏళ్ల ప్రభుత్వం మీరు చేసిన తర్వాత కూడా, 10 ఏళ్ల ప్రభుత్వం తర్వాత మీరు ఇప్పుడు ఏం మాట్లాడినారు? చేనేత కార్మికులు చనిపోతా ఉన్నారు, రైతాంగం చాలా ఇబ్బందుల పాలైనారు. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ధనవంతులై ఉంటే, స్ట్రాంగ్ పిల్లర్ వేసి ఉంటే అవన్నీ కావు కదా. సో ఒకవైపు 10 ఏళ్ల పరిపాలన, ఒకవైపు వీళ్ళు మిమ్మల్ని అనుకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఇవాళ కేసీఆర్ గారిని అనుకరిస్తా ఉన్నారు. కాబట్టే ఇవాళ ఆయన లాగా ఎట్లా
మేము ఏ రకంగా సంపాదించుకోవాలి, ఏ రకంగా భూములు అమ్ముకోవాలి, ఏ రకంగా అన్ని విధానాలు బీఆర్ఎస్ చేసిందే చేస్తా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా. నేనేమంటున్నానంటే ఇవాళ ప్రజలు అందుకే బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. 36% ఓటింగ్ మాకు వచ్చింది. అయినా మీరు మమ్మల్ని అంటా ఉన్నారు. ఈరోజు 8 మంది ఎంపీలు మీకు ఓడిపోయిన దగ్గర కూడా 1000-2000 మెజార్టీతో మా ఇంకా 4-5 ఎంపీలు. సో ఈ రకంగా ఇవాళ దేశంలో ఇవాళ రాష్ట్రంలో బీజేపీ వైపు ప్రజలు ఎందుకు చూస్తున్నారు? మీరు ఇద్దరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి చూస్తున్నారు. ఆల్టర్నేటివ్ కావాలి కదా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. సో నేనేమంటున్నా, మీ ప్రభుత్వాన్ని ఎవరో కూలదో ఎక్కర్లేదండి. మేము స్థిరమైన పాలన ఉండాలి తెలంగాణకు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా స్థిరమైన పాలన ఉండాలనే కోరుకుంటున్నా. యంగ్ సీఎం అయిండు, సరే మంచిగా చేస్తాడు అన్ని పనులు. కేసీఆర్ గారు విధానాలని తీవ్రంగా విమర్శించిన ఆయన ముఖ్యమంత్రి అయిండు. అనేక అవినీతిలో జైళ్లలో రూములు కట్టి పంపుతా అన్నాడు. ఏదండి ఈ ఫార్ములాలో కాంప్రమైజ్? ఇవాళ జన్వాడలో ఆయన మీద కేసు వేస్తే కూడా జన్వాడ కేసు ఇప్పటి వరకు దాని మీద అతిగతి లేదు. ఇవాళ కాళేశ్వరం కమిటీ చేసి కమిషన్ వేసి కాలయాపన చేసి కాటికి పంపి ఆ సమస్యని. ఇవాళ ఎండ్ల మీరు ఎఫిషియంట్ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీరు మాట్లాడారు మీ ముఖ్యమంత్రి గారు. దాన్ని ప్రజాసొమ్ము కదా, దాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంపు కదా. ఆడ కేంద్రంలో మోడీ గారు చూడు చోక్సీని తీసుకొస్తా ఉన్నారు, ఒకవైపు క్రిమినల్స్ ని రానాని తీసుకొస్తా ఉన్నారు. అట్లా ఆదర్శం తీసుకోండి. గత పెద్ద వేరే దేశాలకెళ్ళి తీసుకొస్తుంటే మేమేమో మీరు ఉన్న రాష్ట్రంలో అవినీతిని వారు చేసిరని మీరు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో, మీరు మంత్రుల హోదాలో మాట్లాడినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇక ఇంత అంతకన్నా ఈ శాంటిటీ ఏముంటుంది ప్రజాస్వామ్యంలో? మరి ఏది ఆ సొమ్మును తీసుకొచ్చి ప్రజలకు వంచు. ఈ రకంగా మాయ మాటలు చెప్పి ఏదో ఈ మధ్య కాలంలో లీడర్లు ఫెరోషియస్ గా మాట్లాడడం, వ్యంగ్యం మాట్లాడడం, 4 జోకులు వేయడం, ప్రజల్ని నవ్వియడం, ఇక తూతూ మైమయ అని తిట్టుకుంటే ఇక కేసీఆర్ కాకపోతే రేవంత్ రెడ్డి అందుకే మేము గెలిచిపోతాం అనుకుంటే ఎట్లా? ఆదర్శం కిషన్ రెడ్డి గారిని చూడండి, ఆయన ఏ రకంగా స్పీచ్లు ఇస్తారు. లక్ష్మణ్ గారిని చూడండి, ప్రసంగాలు ఏ రకంగా ఉంటాయో. గది కదా మనకు కావాల్సింది. తెలంగాణ లీడర్స్ భాష యాస అనగానే ఏదో నువ్వు తిట్టు నేను తిట్టుతా, నువ్వు గిచ్చుకో నేను గిచ్చుకుంటా, ఇద్దరం కలిసి మద్రాసులో కాంప్రమైజ్ అవుదాం, కేటీఆర్ రేవంత్ సమాన వయసు ఉంటే మన ఇద్దరమే ఉండాలి. బీజేపీ ఉరుకొస్తా ఉంది, మధ్యలో తెలంగాణలో పాగా వేస్తా ఉంది. దాన్ని నిలువుకట్ట చేయాలంటే మన ఇద్దరం ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాలి. కాబట్టి హిడెన్ గా ఇద్దరు కలిసి ఇవాళ బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నాలే తప్ప ఇంకోటి లేదు. ఈ రెండు ఒకటే అయిపోయినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు నమూనా కాపీ క్యాట్ ఏదైనా అనొచ్చు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ గారు ఉన్నట్టే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ జనతా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పప్పెట్టాయని చెప్పి నేను చెప్పలే, అది మారాలని మీ గోశామల ఎమ్మెల్యే. ఆ సేతు హిమాచలము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని కూకుడి వేళ్లతో పెకిలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఎక్కడ చూసుకో, ఏ రాష్ట్రంలో చూసుకో, నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ పెడతామని చెప్పి బీఆర్ఎస్ పెట్టినావు, పేరులోనే ఉన్నావు భారతీయ రాష్ట్ర సమితి. ఏ రాష్ట్రంలో ఉన్నావు నువ్వు? సో కాబట్టి నీకు మమ్మల్ని కలుసున్నారని చెప్పడానికి ఆ అర్హత లేదు, కలుసున్నామని చెప్పడానికి నీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి ఇటువంటి మాటలతో కాలయాపన చేసి ప్రజల్ని మాయమాటలు చెప్పి కేసీఆర్ గారు మంచి ప్రసంగాల వక్త, మాయమాటలు చెప్తా, మళ్ళా నేను అధికారంలోకి వస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుట్రలు చేస్తా, నేను ఈలని చేస్తా, ప్రభుత్వాన్ని ఎట్లా పడేయాలనే దాని మీద కుట్రలు చేస్తా తప్ప రాజకీయం అనే పాన్ నమ్మలడమే తెలుసు నీ నాయకునికి కేసీఆర్ గారికి. అంతకు మించి ప్రజల్లోకి రావడం కానీ ప్రతిపక్ష నాయకుడి హోదా కానీ ఎటువంటి గౌరవం ఇచ్చే అవకాశం లేదు. మోసాలు చూసి ఉద్యమ కాలం గురించి మాట్లాడట్లేదు నేను. ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఫెయిల్ అయినారు. మొదటి 5 ఏళ్లు తెలంగాణకు అవసరమేమో ఆయన చేస్తున్న ఇటువంటి రాజకీయపరమైన ఫిరాయింపులు కానీ కుట్రలు కానీ తెలంగాణ ద్రోహులను కానీ అందలం ఎక్కిస్తుంటే, ప్రైవేటు యూనివర్సిటీలు పప్పు బిళ్ళల్లాగా ఇస్తుంటే, ప్రైవేటు కాలేజీలు ప్రైవేటు మంత్రి పదవులు వాళ్ళకే ఇస్తుంటే, అవన్నీ ఏదో ఒకనాడు విరక్తి చెంది నేను బయటకు వచ్చిన సోదరా, నువ్వు ఇంకా ఏమంటారు స్టాక్హోమ్ సిండ్రోమ్ లో ఉన్నావు. ఇంకా మా కేసీఆర్ గారు ఏదో చేస్తారనే ఒక సిండ్రోమ్ వ్యాధితో భయపడి దాన్ని వదలలేకపోతున్నావు. నువ్వు వాళ్ళు ఉన్నావు ఆ వ్యాధితో, నేను బయటపడ్డా. సో మీరు కూడా వీళ్ళంత త్వరగా బయటికి రండి అనేది చెప్తున్నారు. రైట్, ఒక నిమిషం